ఓం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం నామం గోవిందం దదివామనం. నేను శివాజీరావు తల్లాప్రగడ ఆస్ట్రోచానల్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం జనవరి 21వ తారీఖు నుండి ఫిబ్రవరి 24 వరకు ఉన్న గ్రహస్థితిని అనుసరించి, అంటే కుజుడు వక్రించి మిథున రాశిలో సంచరిస్తాడు. ఈ కుజుని యొక్క మిథున రాశి సంచారం కుంభరాశి వారికి ఎలా ఫలితాలను ఇస్తుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సో కుంభరాశి వారికి కుజుడు 3-10 స్థానాల అధిపతి. 3 అనేసరికి కమ్యూనికేషన్, సోదరులు, మీ ధైర్యం, పరాక్రమం, ఇంకా మీ వ్యవహార శైలి, తర్వాత ఆరోగ్యం, ఇవన్నీ 3వ స్థానం ప్రాముఖ్యత వహిస్తాయి. ఇంకా 10వ స్థానం అనేసి కెరీర్. సో ఈ 2 స్థానాలకు సంబంధించి కుజుడు పంచమ స్థానంలోకి రావటం వల్ల కెరీర్ రీత్యా అందివచ్చిన అదృష్టాన్ని అందుకోవటానికి చాలా హర్నెస్లో కృషి చేయాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ మార్చుకుంటారు. ఇంకా సంతానంతో సంయమనంతో వ్యవహరించాల్సిన పరిస్థితి, వాటిని గారిలో పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో 11వ స్థానం మీద దృష్టి ఏర్పడుతుండటం వల్ల మీ ప్లానింగ్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టు కమ్యూనికేషన్ మార్చుకొని మీ కోరికలన్నీ ఫుల్ఫిల్ చేసుకోవటానికి మంచిగా ట్రై చేస్తారు. ఇంకా స్నేహితులతో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. తర్వాత వారికి సంబంధించి మీ స్ట్రాటజీ మార్చుకుంటారు. ఇంకా ఆదాయ స్థానం పెరిగే అవకాశం ఉంది. ఒకటి కన్నా ఎక్కువ రకాలుగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా చాలా కష్టపడి ఇంక్రిమెంట్లు, రివార్డులు, అవార్డులు సాధించడానికి మంచి అవకాశం ఉంటుంది. సో కుజుడు నీచల నుంచి బయటకు వచ్చి 6వ స్థానం నుంచి బయటకు రావటం వల్ల శుభపరిణామం. వృత్తిరీత్యా పోటీతత్వం తగ్గుతుంది. తర్వాత ఆల్మోస్ట్ పంచమ స్థానంలో కుజుడు రావటం వల్ల కొద్దిగా కోపం పెరిగే అవకాశం ఉంది. ఈ విషయం జాగ్రత్తగా గమనించి అదుపులో పెట్టుకోవాలి. సో ఇదొక మంచి ట్రాన్సిట్ కుంభరాశి వారికి. జాగ్రత్తగా ఉపయోగించుకొని మిమ్మల్ని మీరు మార్చుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా 8వ స్థానం మీద దృష్టి ఏర్పడుతుండటం వల్ల కొద్దిగా ఆవేశం, తర్వాత ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకుని అమలు జరపడం తగ్గించుకోవాలి. దీనివల్ల ప్రాబ్లం ఉంటుంది. సో ఇక ఈ వీడియోలో నేను చెప్పేవి రాశి ఫలితాలు మాత్రమే. అత్యధిక ఫలితాలు జన్మజాతకం మీద ఆధారపడి ఉంటాయి. మీకు జన్మజాతకం తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయటం ద్వారా మీరు జన్మజాతకం తెలుసుకోవచ్చు. ఇక నా ఛానల్లో మెంబర్గా జాయిన్ అవుదాం అనుకున్నవారు మా వీడియోలో ఉన్న జాయిన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మెంబర్షిప్ తీసుకోవచ్చు. చాలా మంచి డిస్కౌంట్స్, అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇక నా ఛానల్ విజిట్ చేసేవారు షాప్ని కంపల్సరీ విజిట్ చేయండి. కొన్ని మంచి వస్తువులు